అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే వైసీపీకి పోటీగా టీడీపీ సిద్ధమైంది. వైసీపీ ధర్నాకు పోలీసులు అనుమతి లేదని ఉరవకొండలో యాక్ట్ 30ను అమలు చేశారు. దీంతో ఆందోళనకు వెళ్తున్న వైసీపీ నేతలు గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, రమేష్ గౌడ్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు వైసీపీ పిలుపునిచ్చింది. అయితే వైసీపీకి పోటీగా టీడీపీ సిద్ధమైంది. వైసీపీ ధర్నాకు పోలీసులు అనుమతి లేదని ఉరవకొండలో యాక్ట్ 30ను అమలు చేశారు. దీంతో ఆందోళనకు వెళ్తున్న వైసీపీ నేతలు గోరంట్ల మాధవ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, రమేష్ గౌడ్లను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఉరవకొండలో ఏదైతే ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు పిలిపించారు. ఏదైతే నియోజకవర్గంలో బీసీల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి నినాదంతో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇది నేపథ్యంలోనే టీడీపీ నేతలు కూడా దానికి పోటీగా పిలుపునివ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో భూములు ఆక్రమించడం జరిగిందని చెప్పి పోటీగా ఆ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు పార్టీలకు సంబంధించిన ధర్నాలకు అనుమతి లేదని చెప్పి అనుమతి నిరాకరించారు. అయితే 30 యాక్ట్ అమల్లో ఉంది, ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు చేయొద్దని చెప్పారు. అయితే ఇవాళ ఉదయం వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గోరంట్ల మాధవ్, బీసీ నాయకుడు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కట్టడి చేసే నేపథ్యంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. చాలాసేపు నేతల అరెస్టులు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలను కొద్దిసేపు అరెస్ట్ చేయడం జరిగింది. విశ్వేశ్వర్ రెడ్డితో పాటు గోరంట్ల మాధవ్, రమేష్ గౌడ్ ముగ్గురు కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. అరెస్టులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రోడ్డు మీద ఆందోళన ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లను రోడ్డుపైకి తెచ్చి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ విషయం మీద పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన దిగారు. వాళ్ళందరినీ కూడా కొంత చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉరవకొండలో అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. Hey!